ఇక రాధిక అనే ఒక అమ్మాయి తన సవతి తల్లి కాంచన్ అలాగే సవతి చెల్లి మీనాక్షితో కలిసి ఉండేది. రాధిక చాలా శాంతంగా జాలి గుణం కలిగిన అమ్మాయి. కాని కాంచన్ అలాగే తన కూతురు మీనాక్షి పొగరుగా చాలా స్వార్థంగా ఉండేవాళ్లు. వాళ్లు రాధికతో ఇటువంటి పనులు అన్నీ చేయిస్తూ ఉండేవాళ్లు. తనని చాలా విసిగిస్తూ ఉండేవాళ్లు. ఇంకా చెప్పాలంటే వాళ్లు తనకి సరైన భోజనం బట్టలు కూడా ఇచ్చేవాళ్లు కాదు. కాని కాంచన్ తన కూతురిని మాత్రం నెత్తిమీద పెట్టుకుని చూసుకునేది. తనతో ఇటువంటి పనులు ఏమీ చేయించేది కాదు. ఆయన రాధిక ఏమీ అనేది కాదు. తను కాంచన్ మీనాక్షికి ఏం చెప్పినా సరే మౌనంగా వింటూ ఉండేది. అలా ఒకరోజు రాధిక ఇల్లంతా తుడుస్తూ ఉంటుంది. అప్పుడే తన సవతి తల్లి అక్కడికొచ్చి తన ముందు నిలబడుతుంది. అలాగే తన మీద గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఇంతసేపు పడుతుందా ఏంటి ఇల్లు తుడవడానికి? త్వరగా కానివ్వు, ఇంకా వంట కూడా చేయాలి. మిగతా పనులు చనిపోయిన మీ అమ్మ వచ్చి చేస్తుందా ఏంటి? అమ్మా, ఎందుకు కోప్పడుతున్నావు? నేను ఇల్లు తుడిచాక వంట కూడా చేస్తా కదా. కోప్పడక మరి ఇంకేం చెయ్యాలి? పుట్టగానే నువ్వు మీ అమ్మని తినేసావు, ఇక ఇప్పుడు నన్ను తింటున్నావు రోజు. అమ్మా, అలా అనొద్దమ్మా, నేను పని చేస్తున్నాను కదా. పని చేస్తున్నావులే, నోరు మూసుకుని పని చెయ్యి. మహారాణిలాగా ఎక్కువ మాట్లాడుకు, నిన్నాలు కోసేస్తాను. రాధిక ఏడుస్తూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అంతలో మీనాక్షి చేతులకు నెయిల్ పాలిష్ పెట్టుకుని అక్కడికి వస్తుంది. వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నాకు తల దువ్వుతావా? నేను చేతులకు నెయిల్ పాలిష్ వేసుకున్నాను, జుట్టు తగిలితే పాడవుతుందమ్మా. సరే రా, దువ్వుతాను. కంచన్ మీనాక్షికి జడవేస్తోంది. కాని మీనాక్షికి అది అస్సలు నచ్చదు. ఏంటి నువ్వు పల్లెటూరు పిల్లలాగా ఇలా జడలు వేసావు? ఫ్యాషన్ గురించి నీకు అస్సలు ఏమాత్రం తెలియదు అనుకుంటాను. నన్ను క్షమించమ్మా. సరే పద, వచ్చి భోజనం చెయ్యి. ఇదిగో మహారాణి, వంట అయ్యిందా లేదా? లేక ఇవాళ మమ్మల్ని ఆకలితో చంపాలని చూస్తున్నావా? రాధిక కంచన్కి మీనాక్షికి భోజనం వడ్డిస్తుంది. ఛీ, అసలు ఇది ఏం వంట? బాలేదా చిట్టి? సరే, నేను ఇంకేమైనా చేసి పెట్టినా? చిట్టి, వాట్ ఏ చీప్ లాంగ్వేజ్! ఇంకేమైనా చేసి పెట్టినా అని అడిగావు కదా. ఏం వద్దు, నేను బయట తింటాను. నువ్వు చేసి పెట్టే ఈ చండాలమైన భోజనం తిని నా ఆరోగ్యం పాడు చేసుకోవాలని లేదు. అలా చెప్పి మీనాక్షి భోజనాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది. వెంటనే కంచన్ రాధికను తిట్టడం మొదలు పెడుతుంది. ఓరి భగవంతుడా, ఈ రాక్షసులను నా కూతురిని ఇటువంటి భోజనం పెట్టి చంపాలని చూస్తోంది. ఈ రాక్షస బారిన నుండి ఎవరైనా నన్ను కాపాడండి. అమ్మా, అటువంటిది ఏమీ లేదు. నేను రోజులాగే వంట చేశాను. ఈసారి నుండి శ్రద్ధగా చేస్తాను. నన్ను క్షమించమ్మా అని రాధిక తన సవతి తల్లిని క్షమాపణ అడుగుతుంది. కాని వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. క్షమించడమా? ఇవాళ నేను నీకు బుద్ధి చెప్పాల్సిందే అని అంటూ కంచన్ రాధిక జుట్టు పట్టుకుని తనని ఇంటి నుండి బయటికి తీసుకెళ్లి ఇలా అంటుంది. రాక్షసి, వెళ్ళిపో నా ఇంటి నుండి. ఇంకెప్పుడు నువ్వు నా కంటికి కనిపించకు. అమ్మా, అలా అనొద్దు. నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించకు. నేను అన్ని పనులు చేస్తానమ్మా. దయచేసి నన్ను ఇంట్లో నుండి పంపించకమ్మా. అలాగని రాధిక కంచన్ ముందు చాలా ఏడుస్తుంది. కాని కంచన్ తన మాటలు అస్సలు వినిపించుకోదు. మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుండి. నీ మోహం నాకు చూపించకు. ఇక రాధిక ఏడుస్తూ అడవిలోకి వెళ్ళిపోతుంది. తను అడవిలో దారి తప్పి వెళ్తుంది. ఆ దట్టమైన అడవిలో ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతోంది. అంతా చీకటి పడుతుంది. అడవిలో భయంకరమైన మృగాల శబ్దాలు గట్టిగా వినిపిస్తుంటాయి. దానికి రాధిక భయపడి ఏడవడం మొదలు పెడుతుంది. తను ఒక చెట్టు కింద దిగులుగా కూర్చునుంటుంది. అప్పుడే ఒక ముస్లిం మంత్రగత్తె తన రూపాన్ని మార్చుకుని రాధిక దగ్గరికి వెళ్తుంది. రాధికతో ఏడవద్దు అని చెప్తూ ఇలా అంటుంది. ఏమైంది చిట్టి తల్లి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవకి మరి ఇంకేం చెయ్యాలి? మా అమ్మ నాకు జన్మనిచ్చి చనిపోయింది. ఇక ఇప్పుడు సవతి తల్లి ఉంది. ఆవిడని నేను నా కన్న తల్లిలా భావిస్తున్నా. కానీ ఆవిడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో నేను అన్ని పనులు చేస్తున్నాను. అయినా సరే ఆవిడ నన్ను ఇవాళ ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. నన్నెప్పుడు కూడా ఇంటికి తిరిగి రావద్దని గట్టిగా హెచ్చరించింది. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చెయ్యాలో? మంత్రగత్తె మనసులో ఎంతో కోపంతో ఇలా అనుకుంటుంది. వీళ్ళ అమ్మకి నేను బుద్ధి చెప్పాల్సిందే. అంతలో రాధిక ఇలా అంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ముందు మీరు నాకు చెప్పండి, అసలు మీరెవరు? ఈ సమయంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చూడమ్మా, నేనొక పేద ముసలిదాన్ని. ఇక్కడే ఇదే అడవిలో ఉంటున్నాను. నువ్వు కావాలంటే నాతో కలిసి ఉండొచ్చు. దానికి బదులు నువ్వు నాకు పనులు చేసి పెట్టు. మంత్రగత్తె అడిగిన వెంటనే రాధిక ఆమెతో కలిసి ఉండడానికి అంగీకరిస్తుంది. తను ఇలా అంటుంది.
సరే, నేను మీతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే మరి నాతో పాటు రా అని మంత్రగత్తె రాధికను తనతో ఇంటికి తీసుకెళ్తుంది. అది సరిగ్గా అడవి మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఇక మీదట నువ్వు నాతో ఇక్కడే కలిసి ఉండొచ్చు. అలాగే, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి రాధిక మంత్రగత్తె ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. రాధిక అలాగే మంత్రగత్తె ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. అక్కడ మరొక వైపు రాధిక సవతి తల్లింట్లో మీనాక్షి కంచెంతో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. తను వాళ్ళ అమ్మ కంచెన్ని చాలా కష్టపెడుతుంది. ముసలిదానా, త్వర త్వర కానివ్వు, నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగేనమ్మా, ఉండు, ఇప్పుడే వడ్డిస్తాను. కాసేపట్లో కంచెన్ మీనాక్షికి భోజనం వడ్డిస్తుంది. ఏదిగోనమ్మా, తిను. ఆ తర్వాత కంచెన్ తన గదిలోకి వెళ్లబోతూ ఉండగా మీనాక్షి తనతో ఇలా అంటుంది. ఎక్కడికెళ్తున్నా ముసలిదానా? ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి, వెళ్ళావన్నీ చెయ్యి. రోజంతా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటావా? నేను నీ తల్లిని, నువ్వు నాతో అస్సలు ఇలా మాట్లాడకూడదు. నేనెలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్పకు. వెళ్ళి పని చెయ్యి. మీనాక్షి మాటలు విన్నాక కంచెన్కి రాధిక గుర్తొస్తుంది. కాని ఇప్పటికీ తను చేసిన తప్పుకి తను బాధపడుతుంది. రాధిక గనక ఎక్కడుండుంటే ఈ పనులన్నీ తానే చేసుండేది. కానీ మంచిదే అయిందిలే, ఆ మొదనష్టపతి వెళ్ళిపోయింది. తను మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉంటేనే అందరికీ మంచిది. అక్కడ రాధిక మంత్రగత్తెకు బాగా సేవలు చేస్తుంది. దానివల్ల మంత్రగత్తె ఇంతకు ముందు కంటే బాగా ఆరోగ్యంగా మారుతుంది. ఇక ఒకరోజు మంత్రగత్తె రాధికతో ఇలా అంటుంది. అమ్మా రాధిక, ఇదిగో, ఇది ఒక తాళం. తాళమా? ఇదేం తాళం? అమ్మా రాధిక, ఇదేమీ మామూలు తాళం కాదు. ఇది ఒక మాయా తాళం. 3 మాయా బంగళాల తాళం. 3 బంగళాలకు ఒక్క తాళమా? అవును, ఒక్కటే. ఇది నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించు. నువ్వు ఈ మంత్రం ఎప్పుడైతే చదువుతావో అప్పుడు వెంటనే నీ కళ్ళ ముందుకి ఒక మాయా సొరంగం ఏర్పడుతుంది. నువ్వు అందులోకి వెళ్ళిపో. అది నిన్ను తిన్నగా మాయా బంగళాలోకి తీసుకెళ్తుంది. ఈ తాళాన్ని నాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. రాధిక అలా అన్న తర్వాత మంత్రగత్తె మాయమైపోతుంది. అప్పుడు రాధిక ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పుడు రాధికకి మంత్రగత్తె చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తను ఆ మంత్రాన్ని చేతులు జోడించి 3 సార్లు చదువుతుంది. ఓ సొరంగం, మాయా సొరంగం, తెరుచుకో ఓ మాయా సొరంగం. రాధిక అలా అనగానే అక్కడ ఒక సొరంగం ఏర్పడుతుంది. రాధిక అందులోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లిన తర్వాత రాధికకి అక్కడ 3 మాయా బంగళాలు కనిపిస్తాయి. రాధిక మంత్రగత్తె తనకి ఇచ్చిన తాళం చెవితో మొదటి బంగళా తాళం తెరుస్తుంది. లోపల చూసేసరికి ఒక ముసలమ్మ స్పృహ లేకుండా పడుంటుంది. ఆమెను చూడగానే రాధిక బయటికి వెళ్లి అక్కడ ఉన్న ఒక బావిలో నుండి నీళ్లు తీసుకుని తిరిగొస్తుంది. ఆ ముసలమ్మ మొహం మీద నీళ్లు చల్లి ఆమెను లేపుతుంది. రాధిక అలా చెయ్యగానే ఆ ముసలమ్మ స్పృహలోకొస్తుంది. తర్వాత మాయమైపోతుంది. ఆ బంగ్లా మొత్తం బంగారంతో నిండిపోతుంది. అరే, ఆ ముసలమ్మ ఎక్కడికెళ్ళింది? రాధిక అలా అనగానే బంగ్లాలో నుండి ఒక శబ్దం వినిపిస్తోంది. నువ్వు చాలా మంచిదానివి తల్లి. ఇవాల్టి నుండి ఈ బంగ్లా నీది. నీకు ఏది కావాలంటే అది నువ్విక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలా చెప్పి రాధిక అక్కడున్న పెట్టెలో నుండి కొంత బంగారాన్ని తన తల్లి కంచెన్ అలాగే చెల్లి మీనాక్షి కోసం తీసుకుంటుంది. తర్వాత తను 2వ బంగ్లాలోకి వెళ్తుంది. అక్కడ లోపల అంతా తనకి వజ్రాలు ముత్యాలతో నిండి ఉండడం కనిపిస్తుంది. రాధిక బంగ్లాలోకి వెళ్లగానే ఒక మాట వినిపిస్తుంది. చూడమ్మా అమ్మాయి, ఈ వజ్రాల బంగ్లాలోకి నీకు స్వాగతం. నీకు ఏం కావాలంటే అది నువ్విక్కడి నుండి తీసుకెళ్ళవచ్చమ్మా. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి రాధిక అక్కడి నుండి కొన్ని మెరిసే వజ్రాలను తీసుకుంటుంది. ఇక 3వ బంగ్లా వైపు వెళ్తూనే తను మనసులో ఇలా అనుకుంటుంది. నేను ఇన్ని ఎక్కువ విలువైన వస్తువులను ఎలాగో తీసుకున్నాను. ఇంకా నాకేం కావాలి? ఈ బంగ్లాలోకి ఇక నేను వెళ్ళను అని అనుకుని రాధిక మళ్లీ మంత్రాన్ని ఉచ్చరిస్తోంది. ఆ తర్వాత తను తన ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత కంచెన్ ఇంకా మీనాక్షి తన చేతిలో బోలెడంత బంగారం వజ్రాలను అన్నింటినీ చూసి ఆశ్చర్యపోతారు.
మీనాక్షి వెళ్లి రాధిక దగ్గరున్న విలువైన వస్తువులనన్నింటినీ తీసుకుంటుంది. ఆ తర్వాత కంచన్ ఇంకా మీనాక్షి రాధికను ఇలా అడుగుతారు. నీకు ఇంత ఎక్కువ బంగారు వజ్రాలు ఎక్కడ దొరికాయి? అంతలో మీనాక్షి ఇలా అంటుంది. నాకు కూడా చెప్పు, నేను తెలుసుకోవాలి. ఇద్దరూ అలా అడిగేసరికి రాధిక వాళ్ళకి జరిగిందంతా చెప్పేస్తుంది. రాధిక మాట విన్నాక కంచన్ మీనాక్షిల మనసులో స్వార్థం పుడుతుంది. అప్పుడు కంచన్ ఇలా అంటుంది. ఏంటి, నువ్వు ఇంత కొంచెం బంగారం తెచ్చావు? తాళం నాకివ్వు, నేను వెళ్తాను అని అన్నాక కంచన్ రాధిక దగ్గర నుండి ఆ తాళాన్ని లాగేసుకుంటుంది. కంచన్ మీనాక్షి ఇద్దరూ ఆ 3 మాయా బంగాళాల దగ్గరికి వెళ్తారు. తాళం తెరుచుకుని లోపలికి వెళ్తారు. వాళ్లకు కూడా అక్కడ ఒక ముసలమ్మ స్పృహ లేకుండా కనిపిస్తుంది. రాధికకి కూడా ఆవిడ అలాగే కనిపించింది. ముసలమ్మని చూడగానే మీనాక్షి ఇలా అంటుంది. అమ్మా, ఇలా చూడు, ఇక్కడ ఒక ముసలావిడ స్పృహ లేకుండా పడుంది. ఈవిడ్నేం చేద్దాం? అరే, పడితే పడిందిరే, అలాగే ఉండనివ్వు, మనకెందుకులే, మన ఇక్కడికి బంగారం కోసం వచ్చాం, బంగారం తీసుకుని వెళదాం అని అనుకుని తల్లి కూతుళ్లు ఇద్దరూ బంగారాన్ని పెద్ద సంచుల్లోకి నింపుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ 2వ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ బోలెడన్ని వజ్రాలు కనిపిస్తాయి. అమ్మా, ఇలా చూసావా, ఇంత ఎక్కువ వజ్రాలున్నాయి. అమ్మా, మనకి అదృష్టం పట్టింది, ఇప్పుడు ఉంటుంది అస్సలు మజా. అవునమ్మా, మనం ధనవంతులు అయ్యాం. ఇక వాళ్ళిద్దరూ త్వరగా సంచుల్లోకి వజ్రాలను నింపుకుంటారు. వాళ్ళు నింపిన సంచుల్ని మోయలేనంత. ఆ తర్వాత వాళ్ళు ఎలాగోలా 3వ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. దురాశతో వాళ్ళు ఎప్పుడైతే 3వ బంగ్లాలోకి వెళ్తారో అప్పుడు ఆ బంగ్లాలో మంటలు అంటుకుంటాయి. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. కంచన్ రాధిక ఇలాగే గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ అది మాయా బంగ్లా అయిన కారణంగా అక్కడికి అసలు ఎవ్వరూ రారు. ఆ కారణంగా తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా అక్కడే కాలి బూడిదైపోతారు. ఇక అక్కడ రాధిక కొంచెం బంగారంతో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అందుకనే అందరూ అంటూ ఉంటారు, చెడు చేస్తే ఆ చెడు మళ్ళీ తిరిగి మనల్నే నాశనం చేస్తుందని. అందుకని మీరు మంచి పనులు చేయండి, మంచి దారిలో ప్రయాణించండి.